రెస్టారెంట్ స్టైల్ ఆకుకూర పప్పు చాలా చాలా రుచిగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా రెసిపీ వర్కౌట్ కాదు. కానీ 100% ఆంధ్ర మెస్ స్టైల్, ఆంధ్ర రెస్టారెంట్ స్టైల్లో ఆకుకూర పప్పుని ఎలా సర్వ్ చేస్తారో సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూడండి. ఈ ఆకుకూర పప్పు వైట్ రైస్, మిల్లెట్స్, చపాతీ, రాగి సంగటి, జొన్న సంగటితో తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈరోజు సజ్జ ఓట్స్ సంగటి చేస్తున్నాను. ఆ రెసిపీ కూడా ఈ వీడియోలో చూడండి. ఇక్కడ ముందుగా మనము కడాయిలో కందిపప్పుని వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ కందిపప్పుని డైరెక్ట్గా కుక్కర్లో వేసి ఉడికించి చేసే పప్పు రుచి కన్నా ఇలా కందిపప్పుని మంచి వాసన వచ్చి కలర్ మారే వరకు వేయించుకొని ఆ తర్వాత కుక్ చేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుంది. అదేనండి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అనేది వస్తుంది. మనకు ఆంధ్ర రెస్టారెంట్ స్టైల్కి మనం ఇంట్లో చేసే పప్పుకి వేయించి చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ పప్పు రెసిపీ ట్రై చేస్తే మీకే ఆ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ డ్రై రోస్ట్ చేసిన కందిపప్పులో వాటర్ వేసి 2-3 అవర్స్ నానబెట్టాను. నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు. కాస్త పసుపు. ఇక్కడ వాళ్ళు ఆంధ్ర రెస్టారెంట్స్లో పప్పు చేసేటప్పుడు టొమాటోస్ ఎక్కువగా వాడతారండి. ఒక మీడియం సైజ్ టొమాటోస్ అయితే 4 వేయండి. పెద్ద సైజ్ టొమాటోస్ అయితే 2 సరిపోతాయి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసినవి వేస్తున్నానండి. ఇప్పుడు కందిపప్పుని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం టెర్రస్ గార్డెన్లో గ్రో చేస్తున్న పాలాకు, ఎర్ర బచ్చలాకు వాడుతున్నానండి. చాలా బాగుంటుంది 2 కాంబినేషను. మీ దగ్గర తోటకూర, వేరే ఆకులు ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓట్స్ సజ్జపిండితో సంగటి చేస్తున్నాను. ఆ రెసిపీ కోసం మీకు ఇక్కడ ప్రపోర్షన్ చూపిస్తున్నాను. ఒక 3/4 కప్ ఓట్స్ తీసుకున్నాను, 1/2 కప్ సజ్జపిండి తీసుకున్నానండి. ఇవి రెగ్యులర్గా మనం యూస్ చేసే రోల్డ్ ఓట్స్ అండి. అలాగే సజ్జపిండి చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇక్కడ మనము ఓట్స్ని ఒక్కసారి మిక్సీ జార్లో వేసి పల్స్ చేసుకుంటే మనకు రైస్తో చేసినప్పుడు సంగటి టెక్స్చర్ ఎలా ఉంటుందో ఓట్స్తో చేస్తే కూడా అలాగే ఉంటుందండి. అందుకని ఒక్కసారి పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మరీ ఫైన్ పౌడర్ కాకుండా బరకగా ఇలా చూపిస్తున్న విధంగా మనం ఓట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ రేషియో అయితే మీరు తీసుకున్న ఓట్స్ ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పుతో 2 కప్స్ వాటర్ అండి. సజ్జపిండి కూడా అంతే. ఏ కప్తో అయితే మీరు సజ్జపిండి తీసుకుంటున్నారో అదే కప్తో 2 కప్స్ వాటర్ అండి. ఇక్కడ మనము గ్రైండ్ చేసుకున్న ఓట్స్ని అలాగే సజ్జపిండిని వాటర్లో ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించక ముందే మనము మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి కుక్ చేయాలి దీన్ని. ఎక్కడ ఉండలు లేకుండా మనము ఫస్ట్ దీన్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. మీరు ఓట్స్తో సజ్జపిండి సంగటి ఎప్పుడు ట్రై చేయకపోయింటే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుకూర పప్పులతోనే కాదు, నాన్ వెజ్ కర్రీస్ అయినా, పులుసు కూరలతో కూడా చాలా బాగుంటుంది. ఉండలు లేకుండా కలుపుకున్న మిక్స్చర్ని మనము స్టవ్ వెలిగించి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే ఉండలు వచ్చేస్తే అడుగంటేస్తుంది. కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకు చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మన ఓట్స్ సజ్జపిండితో చేసిన సంగటి రెడీ అవుతోంది. ఇక్కడ ఇది చల్లరేటప్పటికి గట్టి పడిపోతుందండి. ఇక్కడ మనము పప్పు కోసం పోపుని జస్ట్ 1 స్పూన్ ఆయిల్తో పెడుతున్నానండి. నేను ఇక్కడ ఆయిల్తో పని లేని పోపుల పెట్టే యూస్ చేస్తున్నాను. మన ఛానల్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను ఈ పోపుల పెట్టిని డైరెక్ట్గా వాడుతుంటానండి, ఆయిల్ లేకుండా. కానీ ఇక్కడ ఇది స్పెషల్ పప్పు కాబట్టి నేను ఆయిల్లో వేసి చూపిస్తున్నానండి పోపు. 2 ఎండుమిర్చి, మనకు ఎండుమిర్చి చక్కగా వేగాలండి పోపులో. అప్పుడే మనకు పప్పు రుచి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, వేయించిన శనగపప్పు, వేయించిన ఉద్దిపప్పు వేస్తున్నానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకున్నవి, కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి పోపులోకి వేస్తున్నాను. కొన్ని నేను డైరెక్ట్గా పప్పులోకి వేసేస్తానండి. అలాగే కాస్త కరిగిన కరివేపాకు కూడా వేస్తున్నాను, ఆకులు. ఎక్కువ ఆయిల్స్ వేసి పోపు పెట్టకుండా జస్ట్ 1 స్పూన్తో సరిపోతుందండి. ఎందుకంటే మన దగ్గర పోపుల పెట్టెలో ఉన్నవన్నీ డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇక్కడ పప్పు, టొమాటోస్, మనము పచ్చిమిర్చి వేసి ఉడికించాము. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇక్కడ మిగిలిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ పప్పులో వేస్తున్నానండి డైరెక్ట్గా.
ఈ పప్పు చాలా బాగుంటుందండి, అమృతంలా ఉంటుంది. నన్ను నమ్మి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మీరు చేసిందే బెస్ట్ పప్పు అని మీ ఇంట్లో వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారండి. ఇక్కడ మనము సన్నగా కట్ చేసుకున్న పాలాకు బచ్చలాకుని వేసానండి. మనం ఇక్కడ పుల్లదనం కోసం చింతపండు గుజ్జు కూడా వాడుతున్నామండి. ఆకులు ఉడికించేటప్పుడు మూత పెట్టకుండా ఉడికించాలండి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. చాలామంది ఆకుకూరలు ఉడికించేటప్పుడు కుక్కర్లో వేసి ఉడికిస్తుంటారు, అలా చేస్తే పోషకాలు అన్నీ పోతాయండి. ఇంగువ కూడా వేస్తున్నాను, డైరెక్ట్గా పప్పులోకే వేస్తున్నానండి. అలాగే ఆకులు కట్ చేసి కూడా వాటర్లో వేసి కడుగుతుంటారు, అలా చేస్తే కూడా పోషకాలు అనేవి అన్నీ దెబ్బతింటాయండి. విడిగా ఉడికించుకుంటే, మూత పెట్టకుండా ఉడికించుకుంటే మనకు ఆకుకూరల్లో ఉన్న పోషకాలన్నీ చక్కగా మన బాడీకి అందుతాయి. మనం రెడీ చేసుకున్న పోపుని పప్పులో వేసి కలిపేస్తున్నాను. పప్పు మంచి స్మెల్ వస్తుంది, అసలు చాలా చాలా బాగుంటుందండి. వేడివేడిగా ఇది రైస్తో అయినా చపాతీలతో అయినా రాగి సంగటి జొన్న సంగటితో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడు చేసే పప్పు మాత్రం కాదండి, ఇది ఖచ్చితంగా డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇక్కడ మన ఓట్స్ సజ్జపిండి సంగటి కూడా చల్లారిన తర్వాత చూసారా చాలా చక్కగా గట్టిపడిపోయిందండి. ఇక్కడ చేతికి కాస్త గీ అప్లై చేసుకొని ముద్దలు చుట్టుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా తింటుంటే చాలా చాలా బాగుంటుంది పప్పుతో. రైస్ వాడకుండా హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అచ్చం సజ్జపిండితోనే చేస్తే అది మరీ పిండి పిండిగా అనిపిస్తూ అంత బాగుండదు, కాబట్టి మీరు ఇలా ఓట్స్ సజ్జపిండి సంగటి ఒకసారి ట్రై చేయండి. మన ఆకుకూర పప్పుతో సర్వ్ చేస్తున్నాను. అది ఆకుకూర పప్పు అనడం కన్నా తెలుగింటి అమృతం అంటే చక్కగా సెట్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.